99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. నాతో పాటు ఉన్నారు కరీంనగర్ ఎంపీ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెల్చాల రాజేంద్రరావు గారు. ఆయనతో మాట్లాడదాం. జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో జరుగుతున్న రెండో ఉప ఎన్నిక కనుక ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎలాగుంది, అదే క్రమంలో నవీన్ యాదవ్కి సంబంధించి మరి రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారని బీఆర్ఎస్ బీజేపీలో ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా కొనసాగుతోంది, జూబ్లీహిల్స్లో మరి కాంగ్రెస్ ఏం చేయబోతుంది గెలుపు కోసం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఎట్లుంది మొత్తానికి జూబ్లీహిల్స్ ఎలా ఉంది సార్? జూబ్లీహిల్స్ యాక్చువల్గా ఏదైతుందో జూబ్లీహిల్స్ ప్రజానీకము మొత్తము మాకు బెస్ట్ సర్వీస్ చేసే యంగ్ క్యాండిడేట్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అని ప్రతి చోట సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ చేసిన సర్వీసు మరియు యూత్ యాక్టివిటీసు మరి హెల్పింగ్ నేచర్ ప్రజల మధ్యలో ఏదైతున్నదో ప్రతి చోట చర్చగా ఉంది. వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కూడా రాబిన్హుడ్ లాంటి పేరు ప్రఖ్యాతలు గాంచినారు. వేల మందికి లక్షల మందికి బీద ప్రజానీకానికి సాయం చేసే తత్వం ఆయనది. ఆయనతో ఏదైతుందో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. చాలా చిన్న చిన్న సంఘాలకు ఆయన నేతృత్వం వహిస్తూ మార్గదర్శకత్వం వహిస్తూ సినీ వర్కర్స్ యూనియన్ కానివ్వండి, గార్బేజ్ డంప్ యార్డ్ వర్కర్స్ యూనియన్ కానివ్వండి, ఇటువంటి యూనియన్స్ కనీసం 20-30 యూనియన్స్, న్యూస్ పేపర్స్ డెలివరీ చేసే యూనియన్, ఇలాంటి 30-40 యూనియన్స్కు ఆయననే గౌరవ అధ్యక్షుడు. ఆయనను దేవునిలాగా కొలుస్తారు. ప్రతి పనికి ప్రతి కష్టానికి ఆయన దగ్గరికి పోతారు, ఆయన సాయం చేస్తాడు. నేను 30-40 ఏళ్ళకి వెళ్ళి ఆయనను చూస్తూ ఉన్నాను. ఆయన మానవత్వం ఉన్న మంచి రాబిన్హుడ్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరేమో రాబిన్హుడ్ అంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో రౌడీ షీటర్ అంటున్నారు. సో శ్రీశైలం యాదవ్ ఇంపాక్టు ఏమైనా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఈయన ఇద్దరి మీద రౌడీ షీట్ ఉంది, బైండ్ ఓవర్ చేశారు. సో ఎట్లా చూస్తారు దీంట్లో? శ్రీశైలం యాదవ్ రాబిన్హుడ్ అన్నది ప్రజానీకానికి మొత్తానికి తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ ఏదైతుందో ఆ విషయం వాళ్ళు తెలుసుకోకపోతే ఏదైతుందో వాళ్ళ అమాయకత్వం, వాళ్ళు ఏదైతుందో అదే రకంగా పోతే కాంగ్రెస్ పార్టీకి మాకే మంచిది. ఆయన రాబిన్హుడ్, ఆయన కొడుకు ఏదైతుందో పూర్తిగా సమాజ సేవ, సామాజిక సేవ, ప్రజాసేవలనే నిమగ్నమై గత 15 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ ప్రజలలో ఉన్నాడు. కాబట్టి మేము ఎక్కడికి పోయినా ఏదైతుందో ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాకు ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది సార్. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. సో అప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొంత 6 గ్యారెంటీలు ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు మీరు అవి అమలు చేయట్లేదు, వాటిని ఆ ఇంపాక్ట్ ఉంది. తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన 2500 పింఛన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ రెండో ఉప ఎన్నికలో మీకు రెండోసారి జరుగుతున్న ఉప ఎన్నికల్లో మీకు 2 సంవత్సరాల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తాం? 8 లక్షల కోట్ల అప్పు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ పోతే ఈ మొత్తము ఫైనాన్సెస్ను చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా నడుపుతూ కొంత మేరకు ఏదైతుందో గ్యారంటీసు, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కూడా పోయినసారి పడ్డ రైతు భరోసా 9 రోజులల్లో 9,000 కోట్లు వేయడం కానివ్వండి. అన్నిటికన్నా గొప్ప విషయం ఇందిరమ్మ గృహాలు. ఇందిరమ్మ గృహాలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4,000 చొప్పున 5 లక్షల ఇల్లు. అసలు ప్రజలు కళలో కూడా ఇమాజిన్ చేయలేదు. ప్రజలంతా డబుల్ బెడ్రూమ్ ఎగవెట్టుడుతోని డబుల్ బెడ్రూమ్ల తొండి చేయడంతో అసలు ఇది ఎప్పుడన్నా జరుగుద్దా అని అనుకున్న తరుణంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,000 ఇల్లు అండ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతుందో ఆ ఇండ్లు మొత్తం స్టార్ట్ అయ్యి
కొన్ని చోట్లలో 50% కంప్లీట్ అయ్యి, కొన్ని చోట్లలో 25% కంప్లీట్ అయ్యి, కొన్ని చోట్లలో ముగ్గులు రోజుకు దరిదాపుల 500 ఇండ్లకు రాష్ట్రం మొత్తం మీద ముగ్గులు వేస్తూ ఇప్పుడు ఏదైతుందో చకా 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 6 నెలల్లో వచ్చే దసరా లోపల కంప్లీట్ అయ్యే స్టేజ్ కనబడతా ఉంటే ప్రజలు ఏదైతుందో అసలు ఇంత చక్కటి స్కీము ఎట్లా చేస్తున్నారు, కేసీఆర్ ఏదైతుందో ఎందుకు ఎగబెట్టిండు, ఎంత చక్కగా చెప్పిండు, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, గొర్రె ఎక్కడ ఉండాలి, బర్రె ఎక్కడ ఉండాలి, ముద్దుగా మాట్లాడి చక్కగా చెప్పి ఎగబెట్టి తొండి పెట్టిపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల ఇల్లు అనేది ఏదైతుందో ప్రజలకు ఇవ్వడము నాట్ ఏ జోక్. 2 lakh హౌజెస్ ఏదైతుందో అంతటా అన్ని మీరు 5 లక్షల ఇళ్ళ నిర్మాణం చేసి ఇస్తామంటున్నారు సార్. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు మాత్రమే మీకుంది. సో ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు నిర్మించారంటే ఏం చెప్తారు? ఇల్లు మొత్తము అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఏదైతుందో ఏదో 2 ఏళ్ల టార్గెట్, సంవత్సరం టార్గెట్ పెట్టుకోకుండా ఆధునిక టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీతో కట్టడం జరుగుతుంది. 6 నుంచి 9 నెలల్లోనే మొత్తం ఇండ్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గృహప్రవేశాలు కూడా జరుగుతాయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని మీరు చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలబెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అని చెప్తారు. హైడ్రా పెట్టింది ఏదైతుందో మూసీ నది, ఇతర నదులు కూడా ఏదైతుందో చాలా చోట్లల్లో అడ్డుకట్టగా ఉండి హైదరాబాద్ నగరం ఏదైతుందో 2 సెంటీమీటర్ల వర్షానికి 3 సెంటీమీటర్ల వర్షానికి ఏదైతుందో పూర్తిగా జలమయం అయ్యి చెన్నై, ముంబై లాగా హైదరాబాద్ కూడా ఎప్పుడన్నా మునిగిపోతుందా అని ప్రతి 15 రోజులకు 20 రోజులకు వర్షాకాలంలో ఆలోచించే పరిస్థితి వస్తే దీనికి ఏదైతుందో ఎక్కడన్నా అడ్డంకులు ఉన్నా, ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, రివర్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, రివర్ బెడ్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, తర్వాత ఎంబాంక్మెంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, ఇవి ఏదైతుందో క్యాచ్మెంట్లో ఉన్న ఉన్నా వీటికి హైడ్రా ద్వారా త్వరగా పరిష్కారం చూపించి వాటి అడ్డంకులను తొలగిస్తే ఏదైతుందో పడ్డ వర్షం కానివ్వండి, పైనుండి వచ్చిన నీళ్లు కానివ్వండి చక్కగా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది రిజర్వాయర్లకు, నదులకు, సముద్రానికి. కానీ ఇవి ఇక్కడ హైదరాబాదే మొత్తం జలమయం అయిపోతే హైదరాబాదే గుండె లాంటిది తెలంగాణకు. సో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక లండన్, ఇదొక న్యూయార్క్, ఇదొక సియోల్. సో ఇలాంటి పట్టణాన్ని కాపాడుకోకపోతే చాలా పరిస్థితి గడ్డుగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఆలోచించి దాన్ని ముందుకు తెచ్చినారు. దాన్ని కరెక్ట్ దిశలో తీసుకుపోతున్నారు. అండ్ అది నిజంగా హైడ్రా ఇంప్లిమెంట్ అయిన రోజు హైదరాబాద్ ఏదైతుందో ఆ పట్టణాలు, ఇప్పుడు నేను పేర్కొన్న పట్టణాలు ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచినాయో అంత పేరు ప్రఖ్యాతలు గాంచుతాయి. అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో హైడ్రా ఫోటో ఎగ్జిబిషన్ అని ఒకటి పెట్టారు సార్. దాంట్లో పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం అని చెప్పి చెప్తున్నారు. సో మీరు అన్నట్టుగా సరే, హైదరాబాద్లో నాలాలు ఆక్రమించారు, కట్టడాలు చేశారు, పెద్ద పెద్ద నిర్మించారు. పేదల విషయంలో పేదలు ఎప్పుడో ఒకసారి జీవితంలో కట్టుకునే ఒక గృహం అంటే వాళ్ళకి పేదలకు పెద్ద కళ, ఒక సొంత ఇంటి కళ. అలాంటి అంశంలో పేదవాళ్ళ ఫామ్ హౌస్ల జోలికి వెళ్లకుండా కేవలం పేదలకు సంబంధించిన గృహాలను కూల్చేస్తున్నారని చెప్పి చేస్తున్న ప్రచారం కావచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో అదే పెద్ద ప్రచార కథావస్తువుగా మారింది. దీని పట్ల ఏం చెప్తారు? పేదల ఇల్లు ఎక్కడా ముట్టేది లేదు, పేదల ఇల్లు తొలగించేది లేదు. పేదలకు ఏ రకమైన కష్టం కలిగించే స్కీము హైడ్రా కాదు. ఇది ఎక్కడన్నా నదీ పరివాహక ప్రాంతము, నాలాలు ఆక్యుపై చేసిన చోట తీయడం తప్ప. బీఆర్ఎస్ ఏదైతుందో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని పెట్టింది, మూసీ అభివృద్ధికి కార్పొరేషన్ పెట్టింది. ఒక్కసారి అది తీసి మీరు చదవండి, దాంట్లో ఏం రాసున్నాయో పాయింట్స్. గవర్నమెంట్ పాయింట్లు ఏదైతుందో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఏ పాయింట్స్ అయితే పెట్టినారో వాళ్ళు అవే పాయింట్స్ మళ్ళీ మూసీ రివర్ క్లీనింగ్ ప్రాసెస్ కానివ్వండి, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న అడ్డంకులు తొలగించడం కానివ్వండి, లేక ఈ నాలాల ఆక్యుపై అయిన కాడ క్లియరెన్సులు కానివ్వండి, సేమ్ పాయింట్స్ ఉన్నాయి.
ఈరోజు వాళ్ళు ఏదైతుందో చెప్పడానికి ఏదైతుందో పేదల ఇండ్లు తొలగించడానికి పెట్టింది హైడ్రా, మరి అప్పుడు వాళ్ళు పెట్టింది ఏంటిది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం. అదే బుక్ ఉంది, ఆ బుక్లో ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ఆ బుక్లో ఉన్న పాయింట్సే ఇప్పుడు చేస్తే ఏదైతుందో దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. పేదల ఇండ్లు ఎందుకు ముడుతుందండి కాంగ్రెస్ పుట్టిందే పేదల కోసం. గరీబీ హటావ్ పెట్టింది ఎవరండి? గరీబీ హటావ్ ఇందిరాగాంధీ పెట్టింది కదా. గరీబులను ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి చేయాలి, వాళ్ళని ఏదైతుందో అమీర్లను చేయాలి అన్న ఆలోచననే కాంగ్రెస్ది. కాంగ్రెస్ పేదలను ఎప్పుడు ముట్టుకోదు. 5 లక్షల గృహాలు 2 లక్షల మందికి ఇస్తుంది, 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇన్ని స్కీమ్లు, ఇంత 8 lakh లోన్స్ ఉండగా కూడా ఏదైతుందో ఇన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళలకు 2500 కూడా ఖచ్చితంగా చేస్తుంది. కొంత వెసులుబాటు రాగానే ఒక 6 నెలల్లోనో సంవత్సరాల్లోనో తప్పకుండా చేస్తుంది. ఏ గ్యారంటీ ఇచ్చిందో ఆ గ్యారంటీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ గ్యారంటీ కోసమే ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు. ఆ గ్యారంటీలు చేయడమే మా ధ్యేయం, మా కర్తవ్యం. ఓకే రాజేంద్రరావు గారు, ఇప్పుడు మీరేమని చెప్తున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది. ఒకవైపు అప్పుల భారం అని మీరే చెప్తున్నారు. సో దీంట్లో ప్రజలు కొంత మీరు ఇచ్చిన హామీల విషయంలో 100 రోజుల డెడ్ లైన్ కూడా మీరే పెట్టుకున్నారు. సో మోసపు హామీలు ఇచ్చారు, అబద్ధపు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, మీరు నెరవేర్చట్లేదని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణలు ఎట్లా చూస్తారు? 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది గుడ్ ఇంటెన్షన్తో పెట్టినాము. కానీ మేము గవర్నమెంట్లో కూర్చున్న రోజు యాక్చువల్ ఫైనాన్సెస్ పరిస్థితి ఏదైతుందో మాకు పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ ఫైనాన్సెస్ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఏదైతుందో ఒక్కొక్కటిగా గ్యారంటీలు టేకప్ చేస్తూ పోవాలి. కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయాలి, కొంత ట్యాక్సేషన్ ద్వారా వచ్చే రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ కలెక్షన్ ఏదైతుందో టైటన్ చేసి ఆ మెథడ్స్ ఏదైతుందో కొంచెము డిసిప్లినరీ ఓరియంటెడ్గా చేస్తే, ఇప్పుడు మీరు జిఎస్టీ కలెక్షన్ మేము వచ్చిన కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ 30-40% పెరిగింది. దాంట్లో కొంత వెసులుబాటు వచ్చింది. అందుకే మేము 9,000 కోట్లు 9 రోజులలో ఇచ్చినాం. సో ఇంకా కూడా ఏదైతుందో ఈ విషయాలలో మేము ఏదైతుందో ఫుల్ పరిణితితో ముందుకు పోతున్నాము. తప్పకుండా ఇంకా వెసులుబాటు దొరుకుద్ది. అండ్ కొంత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని మంచి కార్యక్రమాలకు, ఇప్పుడు మీరన్న మూసీ క్లీనింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి తప్పకుండా ఏదైతుందో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫండింగ్ ఇచ్చడానికి రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇందిరమ్మ గృహాలకు ఫండింగ్ ఇచ్చడానికి ఆల్మోస్ట్ రెడీ అయినాయి. సో ఇవన్నిటికీ ఆ ఫండింగ్ కూడా దొరుకుద్ది. అండ్ మన రెవెన్యూ కూడా ఇంక్రీజ్ చేసే మెథడ్స్ కూడా ఆలోచించి తప్పకుండా ముందుకు పోయి ఇవన్నీ సాధ్యం చేస్తాం. ఓవరాల్గా జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రజలు ఏమంటున్నారు? సో కాంగ్రెస్ విషయంలో అభ్యర్థి ఓకే, ప్రభుత్వం విషయంలో వ్యతిరేకత ఎలా ఉంది? సో జూబ్లీహిల్స్కి వచ్చేసరికి నిజంగానే జూబ్లీహిల్స్ అనగానే పెద్ద పెద్ద బంగ్లాలు రోడ్ల మీద కనిపించేది కాకుండా స్లమ్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఇంకా ఉన్నట్టు కొనసాగుతుంది. అదే దాంట్లో కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కొంత అసహనంగా మాట్లాడారు. ఇది గతంలో కేటీఆర్ మీద చేసిన విమర్శలు, అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మాట్లాడిన దాన్ని మనం ఎట్లా, ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఈ రకంగా అసహనానికి గురవుతున్నారు? 2 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? దీనికి ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఏమాత్రం అసహనానికి లోను కావట్లేదు. ముఖ్యమంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి గారు. ఆయనకి ఏదైతుందో ఏ చెడు అలవాట్లు కూడా లేవు పర్సనల్గా కూడా. ఆయన అసహనానికి లోనవడం కానీ, ఆయన బీపీ పెరగడం కానీ జరిగిన సంఘటనలు లేవు. కానీ ఆయన నిజాలు తప్పకుండా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి చూస్తే మీరు ఏదైతుందో చాలా విషయాలలో కూడా పూర్తిగా పరిణితి ఉన్న నాయకుడు మాట్లాడే రకంగానే ఉంది తప్ప ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఆయన ఆలోచించినట్టుగా ఏ ముఖ్యమంత్రి ఇంత ముందు ఆలోచించలేదు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 కోట్లతో పెట్టడం అసలు కళలో ఎరగని విషయం. ఎడ్యుకేషన్ను ఎంత విస్మరించినాడు కేసీఆర్. అటువంటిది ఎడ్యుకేషన్ను తల మీదకి ఎత్తుకొని చాలా మంచి ఆలోచనలతో ముందుకు పోవడం. స్పోర్ట్స్ విషయంలో ఎంత మంచి ఆలోచనలు. ఈ టర్మ్ అయిపోయేలోపు నెక్స్ట్ ఒలింపిక్స్ లోపు తెలంగాణ నుంచి ఒలింపిక్ మెడల్ వచ్చేలాగా ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి స్పోర్ట్స్ స్టేడియంస్ విషయంలో,
స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంత చాలా చక్కని ఆలోచనలు, ఫ్యూచర్ సిటీలో ఏదైతుందో స్పోర్ట్స్ కోసం కేటాయించే అవి ఫ్యూచర్ సిటీ అని ఎట్లా హైదరాబాద్ సికింద్రాబాద్ హైటెక్ సిటీ ఎట్లా అయిందో ఇంకొక సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 4th సిటీ అని పెట్టి ఆ సిటీలో కూడా ఏదైతుందో ఈరోజు హైటెక్ సిటీలో ఎట్లనైతే ఉద్యోగాలు వచ్చినాయో, ఈరోజు హైటెక్ సిటీలో ఎట్లా ఆకాశ హర్మ్యాలు వచ్చినాయో, ఈరోజు హైటెక్ సిటీలో ఎట్లా ఫ్లైఓవర్స్ పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయో, అట్లా ఫ్యూచర్ సిటీ ఇంకొక సిటీ హైదరాబాద్కి యాడ్ అయ్యి ఫ్యూచర్ సిటీలో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అలాగే అక్కడ కూడా ఏదైతుందో 10 లక్షల మంది 20 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేసేలాగా చేసి ఈ పట్టణాన్ని మహాపట్టణం న్యూయార్క్ లాగా చేసి ఆలోచన చేసిన ఆయన ఎవరన్నా ఉన్నారా? నదీ పరివాహక ప్రాంతాలు నాలాలు ఎంక్రోచ్ అయితే ఏ రోజు కూడా జలమయం కాకూడదు హైదరాబాద్ అని చెప్పేసి హైడ్రా లాంటి చక్కటి ఆలోచన చేసి ఈ పట్టణాన్ని 10 కాలాల పాటు జాగ్రత్తగా కాపాడాలి, జలమయం కాకూడదు అని చేసిన ఆలోచన ఎవరన్నా చేసినారా ఇంతకుముందు? బీసీల కోసం ఏదైతుందో 42% రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇవ్వాలని ఆలోచన, మొండి ఆలోచనతోని ఆయన ఫార్వర్డ్ క్లాస్ అయినా కూడా దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి ఆర్డినెన్స్ పెట్టి జీవోల మీద జీవోలు ఇచ్చి దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి ఢిల్లీ వీధులల్లా దానికోసం ఏదైతుందో పోరాటం చేసి మరి ఇంత తపన పడేది ఎందుకోసము? బీసీ బిడ్డలకు విద్యాపరంగా 42% అందాలి, బీసీ బిడ్డలకు ఏదైతుందో ఉద్యోగపరంగా 42% అందాలి, బీసీ బిడ్డలకు రాజకీయ పరంగా 42% అందాలి అని కోట్లాడే మనిషి ఎవరన్నా అన్నారా? టికెట్ జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇచ్చినారండి? నవీన్ యాదవ్ గారు, యాదవ సామాజిక వర్గం. ఒక్క రాజ్యసభ వచ్చిందండి, ఎవరికి ఇచ్చినారండి? అనిల్ యాదవ్, యాదవ సామాజిక వర్గానికి. ఎవరు చేసినారండి ఇంత? ఏ పార్టీ చేసిందండి? యాదవ సామాజిక వర్గానికి ఒక్క రాజ్యసభ వస్తే యంగ్స్టర్ డైనమిక్ అనిల్ యాదవ్కి ఇస్తారు. ఒక్క బై ఎలక్షన్ మళ్ళీ జనరల్లో వస్తే ఒక యంగ్స్టర్ డైనమిక్ యాదవ సామాజిక వర్గానికి. అంటే మీరు చూస్తే యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంటే భారతదేశంలో ఏదైతుందో యంగర్ పాపులేషన్ 60% ఉంది కాబట్టి యంగ్స్టర్స్ పాలిటిక్స్లో రావాలన్న మంచి ఆలోచన ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళది ఏదైతుందో ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇంతకన్నా చక్కగా చేసే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారండి? యంగ్స్టరు, యంగ్ ఆలోచనలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు జరిగే అద్భుత విషయాలు ఏమున్నాయో అవన్నీ ఏదైతుందో ఆ ఆలోచనలతోని ప్రపంచానికి ధీటుగా మనం ఉండాలన్న ఆలోచనలు, పట్టణీకరణ మీద పర్ఫెక్ట్ ఆలోచనలు ఉన్నాయి, అర్బనైజేషన్ మీద పర్ఫెక్ట్ ఆలోచనలు ఉన్నాయి. ఆయన కన్నా మంచిగా హైదరాబాద్కి ఎవరు చేస్తారండి? రాజేంద్రరావు గారు, మీరేమో ఆయన డైనమిక్ సీఎం అంటున్నారు, బీసీల కోసం ఆలోచిస్తారంటున్నారు, 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కులగణన చేసిరు, అదంతా ఓకే. కానీ 9G అనే అంశంలో 9G చెల్లదు తెలిసి కూడా కాంగ్రెస్ 9G ద్వారా ఎన్నికల లోకల్ బాడీస్కి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, షెడ్యూల్ విడుదల చేయడం, ఇవన్నీ కూడా బూమెరాంగ్ అయి మళ్ళీ కాంగ్రెస్కే చుట్టుకోబోతున్నాయని ప్రచారం కూడా జరుగుతుంది కదా, దాన్ని ఎట్లా చూస్తుంది? 9G ఇవ్వడంతో ఏదైతుందో ఆయన ఇంటెన్షన్ కమిట్మెంట్ అయితే తెలిసిపోయింది కదా సార్ ప్రతి ఒక్కరికి. అవును. సరే 9G ఇవ్వలేదని అనుకుందాం ఒక్క నిమిషం. ఇవ్వలేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ 9G నన్న ఇవ్వరా కనీసం? మీరు ఏం చేస్తున్నారు? ఆర్డినెన్స్ ఇవ్వకపోతే ఆర్డినెన్స్ అని ఇవ్వరా కనీసం? అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయకపోతే అసెంబ్లీలో తీర్మానం అన్న పాస్ చేయరా కనీసం? ఢిల్లీలో పోయి వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర పోరాటం అన్నది చేయరా కనీసం? మరి ఇప్పుడు వాళ్ళు అనకముందు మేమే చేసినాం పోరాటము, మేమే ఇవన్నీ ఇచ్చినాము, మేమే కోర్టులో కూడా పోరాడుతున్నాము. మరి పోరాటం తెలంగాణ రావడానికన్నా ముందు చాలా పరిణామాలు జరిగినాయి. తెలంగాణ కోసం పోరాటం అయితే ఆగలేదు కదా. చివరికి ఏదైతుందో అంత పోరాటం జరిగింది కాబట్టే తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు ఈ మేం చేసే పోరాటం కూడా చివరి అంకం అదే.
మేము చేసే పోరాటం ఏదైతుందో మా పోరాటానికి ప్రజలు మద్దతు తెలుపుతారు. ప్రజలు మొత్తం మంది మేము చేసిన ఈ పనిని అప్రిషియేట్ చేసి ముందుకు వస్తారు, మాకు తోడుగా నిల్చుంటారు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ బెండ్ అయిపోతుంది. బెండ్ కావాల్సిందే, కోర్టులు కూడా అగ్రీ కావాల్సిందే. ఇవి అగ్రీ అయ్యటానికి కంపల్షన్ పెరిగేటానికి మేమేదైతుందో పెంచే ఒత్తిడి మా ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మా కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు అక్కడ కమిట్మెంట్లో ఫెయిల్ కావట్లేదు, ఇంటెన్షన్లో ఫెయిల్ కావట్లేదు. ప్రజలు అందరూ చూస్తున్నారు. ఒక్క చోట ఇంటెన్షన్లో ఫెయిల్ అయితే అరే మళ్ళా అది కూడా ఇవ్వకపోయా ఇది కూడా ఇవ్వకపోయా అని లేదు. రాజేందర్ రావు గారు 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 42% అనేది చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించమనేది ఇప్పుడు అందరు చెప్తున్నారు. సో ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల్లో ఇటు బీసీల విషయంలో కావచ్చు, అటు 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, సో మీరు అన్నట్టు సరే ఆర్థికంగా కొన్ని అప్పులు చేసిపోయింది బీఆర్ఎస్. అదే క్రమంలో మీరు కూడా 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిరని కూడా ఇప్పుడు అదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఒకవైపు 6 గ్యారెంటీలు, మరొక వైపు 42% బీసీ రిజర్వేషన్లు, ఇంకోవైపు లోకల్ బాడీస్ ఎన్నికలు. సో వీటన్నిటిని సమన్వయం ఎట్లా చేసుకుంటారు? పార్టీ పరంగా ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో చట్టబద్ధంగా మీరు అన్నట్టు విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో వీటన్నిటిలో చట్టబద్ధంగా ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు లెక్క. దీనికి ఏం చెప్పి 9th షెడ్యూల్లో చేర్చడానికి పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసేటానికి రిజర్వేషన్స్ పెంచేటానికి ఒత్తిడి పెంచుతున్నాం సార్. ఒత్తిడి పెంచడమే ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజల ద్వారా ఒత్తిడి పెరిగితే ఏ కార్యమైనా సాధ్యమవుతుంది. తెలంగాణ సాధ్యమైంది కదా, ఒత్తిడితోనే సాధ్యమైంది కదా. ఒత్తిడి పెంచడం జరుగుతూ ఉంది. కొన్ని కార్యక్రమాలు చేసిన ఒత్తిడి పెంచడానికి ఇంకా ప్రజలలో ఏదైతుందో వెళ్ళి ఒత్తిడి వస్తుంది. రాజకీయ పరంగా ఇచ్చే 42%కి అసలు ప్రాబ్లం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ పరంగానైనా 42% ఇచ్చేయడానికి రెడీ ఉన్నాము. లోకల్ బాడీస్లో మాకేం ఇబ్బంది లేదు. మేము దాంట్లో మాకు శశభిషలు ఏం లేవు. దాంట్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా లాభం జరగాలి బీసీ బిడ్డలకు అనే తాపత్రయంతో ఈ ప్రక్రియ మొత్తం చేపట్టినాం. ఈ ఆర్డినెన్స్లు కానీ, జీవోలు కానీ, ఈ తీర్మానాలు కానీ, పోరాటం ఢిల్లీ వీధులల్లో కానీ దానికి ఇంకా ఒత్తిడి పెంచుతాం. ప్రజలలోకి వెళ్ళి ఒత్తిడి వస్తుంది. ప్రజల ఒత్తిడికి లొంగుతారు ఖచ్చితంగా. పార్లమెంట్ లొంగుతుంది, కోర్టులు లొంగుతాయి. ఎవెన్చువల్గా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది ప్రజల నుంచి పుట్టిన కోరిక. కాబట్టి ఆ విషయంలో మాకేం డౌట్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాళ్ళ అంతర్గతంగా విచ్ఛిన్నమైపోయింది. కవిత బయటికి వెళ్ళింది. కవిత బయటికి వెళ్ళి ఏదైతుందో 100 కరప్షన్ అలిగేషన్స్ ఆమె నోట్ నుంచి చెప్పింది. ఇన్ని రోజులు తెలియని మొత్తం ఏదైతుందో హరీష్ బా కరప్షన్ చెప్పింది, కేటీఆర్ కరప్షన్ చెప్పింది, సంతోష్ కరప్షన్ చెప్పింది. ఇంట్లో జరిగే మొత్తం ఎవరెవరు ఏమేం చేశారో ఎట్లెట్లా పంచుకున్నారు మొత్తం చదివి చెప్పింది. సో వీటితోనే మేము గెలుస్తామని మేము అనుకోవట్లేదు. మేం చేసిన పనులతో, మా మంచి పనులతో, మేమిచ్చిన గ్యారంటీలతో, మా సీఎం గారి మంచి ఆలోచనలతో, మా నడవడికతో ఏదైతుందో తప్పకుండా ప్రజలు ఏదైతుందో మేము చేసేదాన్ని మెచ్చుతున్నారు. మెచ్చి మాకు లోకల్ బాడీస్లో బంపర్ మెజారిటీ ఇస్తారు. దాంట్లో 1% కూడా డౌట్ లేదు. ఓకే సార్, జూబ్లీస్కి వచ్చేసరికి మీ కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది. అందుకనే ఇప్పుడు మైనారిటీ అండ్ ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు అనే ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? మేము అన్ని సామాజిక వర్గాలను, అన్ని రిలీజన్లను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క సామాజిక వర్గంతో పోము, ఒక్క రిలీజన్తో పోము. ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి రిలీజన్ను కలుపుకొని పోతాము. అది మా బాధ్యత. బికాజ్ భారతదేశంలో, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, అన్ని రిలీజన్స్ ఉన్నాయి. ఒక్కరిని పట్టుకొని పోయేది కాదు. అండ్ ఒక్క వర్గాన్ని పట్టుకొని ఈ వర్గంతోనే ఉంటాము, ఈ వర్గం ఓట్లే వస్తాయి అనేది లేదు. మాకు తప్పకుండా అన్ని వర్గాల వాళ్ళు ఓటేస్తారు. మేము టికెట్ ఇచ్చింది కూడా యాదవ సామాజిక వర్గానికి. అలాగే ఏదైతుందో క్యాబినెట్లో మైనారిటీ మంత్రి కూడా ఉండడం న్యాయము. బికాజ్ వాళ్ళ పాపులేషన్ పరంగా కూడా వాళ్ళు తెలంగాణలో 10 నుంచి 11% ఉన్నారు. వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోతే ఏదైతుందో వాళ్ళకు పాపులేషన్ పరంగా మమ్మల్ని ఒక్కళ్ళనే 10-11% ఉన్నా పక్కన పెట్టినారు అని అనుకోకూడదు ఎవరు కూడా.
కాబట్టి వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని ఇవ్వడం జరిగింది. మంచి క్యాండిడేట్కు అజరుద్దీన్కి ఇచ్చినారు. భారతదేశానికి క్రికెట్ కెప్టెన్, క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించినాడు. అటువంటి క్యాండిడేటు ప్రజలలో కూడా నేను కరీంనగర్కు చెందిన వాడిని, మా కరీంనగర్ ప్రజలు కూడా అన్నారు, అరే అజర్ భాయ్కు దియే బోత్ అచ్చా కామ్ కరే, అజర్ భాయ్ డిజర్వింగ్ క్యాండిడేట్ హై. సో అన్ని వర్గాలను కలుపుకొని పోయేదే కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారు చక్కగా అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. ఇదే మా అదృష్టం, ఇదే మా బలం. ఓకే, అంటే జూబ్లీహిల్స్లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా మరి ఆయన జూబ్లీహిల్స్లోనే నివాసం ఉంటారు. కానీ ఇన్ని రోడ్ షోలు, ఇన్ని కార్నర్ మీటింగ్లు ఒక సీఎం స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందంటారా? ఆయన సీఎంకు కుర్చీకి ఏమైనా ప్రమాదం ఉందా ఇక్కడ ఓడిపోతే? చెప్పండి సార్. ఇప్పుడు ఫ్రంట్ లైన్ లీడర్ అంటారు, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే ముఖ్యమంత్రి గారు మా నాయకుడు ఏదైతుందో, నేను పెద్ద నాయకుడిని కాబట్టి ఏదైతుందో నేను ముందుకు రాకూడదు, నేను రోడ్ షో పెట్టకూడదు, నేను మీటింగ్ పెట్టకూడదు అనుకునేటోళ్ళు వాళ్ళు సరైన నాయకులు కాదు. ఫ్రంట్ లైన్ లీడర్ అండ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే మా నాయకుడు లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే అటువంటి లీడర్లు ఏదైతుందో తప్పకుండా ఈ ఎలక్షన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీది, ఈ ఎలక్షన్ ఒక యువకునికి టికెట్ ఇచ్చినాం ఆయనది, నేను కూడా ముందుండి ఏదైతుందో ఈ ఎలక్షన్కు నేతృత్వం వహిస్తా అని వస్తారు. అండ్ ఓడిపోయే సమస్య లేదు, ఎట్టి పరిస్థితులలో గెలుస్తాము. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫీట్ హియర్. అండ్ ఆయన చేసే పనితో మాకు కాన్ఫిడెన్స్, మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు మోరల్ కాన్ఫిడెన్సు ద్విగుణీకృతం అవుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏదైతుందో ముందుండి నేతృత్వం వహించి ఏదైతుందో ఆయన టైం కేటాయించి ఈ ఎలక్షన్కు, ఈ యువకుని కోసం, ఈ సీట్ కోసం, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం వస్తున్నారు అని అంటే ఇంకా ప్రజలు జూబ్లీహిల్స్లో మరియు కాంగ్రెస్ క్యాడర్ కూడా ఏదైతుందో ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తారు, చాలా సంతోషిస్తారు. దీన్ని రెఫరెండంగా స్వీకరిస్తారా మీరు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి? ఏ ఎలక్షన్ అయినా ప్రతి సింగిల్ ఎలక్షన్ను రెఫరెండం అనుకునే అవసరం లేదు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ విన్నింగ్ దిస్, ఎట్ ఎనీ కాస్ట్. 100% దిస్ ఎలక్షన్ వీఆర్ విన్నింగ్ విత్ వెరీ బిగ్ మెజారిటీ. ఓకే సార్, వెరీ బిగ్ మెజారిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి వెల్సాల రాజేంద్రరావు గారు కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు పొందగలగడంలో ఆయన మరి 10 రోజుల సమయంలో 3.5 లక్షల ఓట్లు పొందారు. అదే క్రమంలో పోల్ మేనేజ్మెంట్ ఎలా అనేది ఆయనకు చాలా బాగా తెలుసు. వెల్సాల జగపతిరావు వారసుడుగా వెల్సాల రాజేంద్రరావు గారు ఖచ్చితంగా ఆయన చేసే జీవితం అంతా రాజకీయాల కోసమే మరి అంకితం చేస్తున్నారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రజల నాడిని అయితే పూర్తి స్థాయిలో మరి అవగాహన చేసుకుంటున్న క్రమంలో మొత్తానికి కాంగ్రెస్నే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపిస్తారనే ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు మరి నాయకత్వాన్ని కూడా, ఆయన నాయకుడు మంచి నాయకుడు, అదే క్రమంలో ఆయన నాయకత్వాన్ని కూడా మరి మా అందరికి ముందుండి నడిపిస్తున్నాడు. ఒక నాయకుడు అనేవాడు మరి ముందుండి పోరాడతాడు. సో ఎన్నుకుండి పోరాడే వాళ్ళు వెనుకకు వెళ్ళిపోయారు. సో రేవంత్ రెడ్డి ఈ యొక్క జూబ్లీహిల్స్లో గెలవడమే కాదు, రానున్న లోకల్ బాడీస్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. సో ఖచ్చితంగా మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.